నడుస్తాం అనేది కానీ సొసైటీలో ఎక్కువ మనకి దంపతులు అనగానే వాళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళే ఉండాలి. ఇంకా మన ఇండియన్ కల్చర్లో కావచ్చు, లేకపోతే తెలుగు నేటివిటీలో కావచ్చు, ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర జిల్లాలో కావచ్చు, అది చాలా ఎక్కువ పర్టికులర్గా చూస్తారు. ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు అంటే ఏంటి? యాక్చువల్గా నాకు చాలా మంది కామెంట్స్ కూడా పెడుతున్నారండి. అసలు మీరేంటి, మీరు నువ్వు ఉంచుకున్న దానివి, మీరు ఉంచుకున్న రిలేషన్షిప్, మీకు పెళ్లి కాలేదు, చాలా మంది పెడుతున్నారు. ఇది మా ఇద్దరికి సంబంధించిన విషయం. నేను చాలాసార్లు చెప్తున్నాను, మాకు శారీరకంగా పెళ్లి కాకపోయినా మానసికంగా మాకు పెళ్లి జరిగింది. మాకు పెళ్లి ఒక్కటే సమాధానం కలిసి ఉండడానికి అనే దానికి మా ఇద్దరం ఎగ్జాంపుల్గా తీసుకోవట్లేదు. మా ఇద్దరం అయితే మానసికంగా మా ఇద్దరికి పెళ్లి జరిగిపోయింది. మీరు ఎవరు అలా కామెంట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. లీగల్గా అయ్యాక అఫీషియల్గా మ్యారేజ్ చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా చేసుకుంటా. అంతవరకు మా ఇద్దరికి ఒకరికొకరి మనసులకు ఎప్పుడో పెళ్ళి అయిపోయింది. ఆ విధంగా మా ఇద్దరం భార్యాభర్తలమే. దానికోసం ఎవరు కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. చాలా నీచంగా కామెంట్స్ పెడుతున్నారు. మీరు మ్యారేజ్ అయ్యలేదు, మీ ఇద్దరికి అసలు ఏంటి ఉంచుకున్నానంటే, మేము ఒకరికొకరు డైవర్స్ ఇచ్చుకున్నాం. నేను మా హస్బెండ్ డైవర్స్ ఇచ్చాను, తను వాళ్ళ వైఫ్కి డైవర్స్ ఇచ్చారు. కోర్టులో నడుస్తున్నాయి, అవి ఎప్పటికొస్తాయో తెలియదు. అంతవరకు మా ఇద్దరం మానసికంగా పెళ్లి చేసుకున్నాం. మాకు పెళ్ళి అయినట్టే, మేము పెళ్లి ఇద్దరం భార్యాభర్తలమే. దీన్ని మీరు తప్పుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మేము క్లారిటీగా ఇచ్చాం. ఇది అందరూ అన్అఫీషియల్గా మెయింటైన్ చేస్తారు. అతను చెప్పినట్టు తను పబ్లిక్గా ఓపెన్గా మేము చెప్పి మేము చాలా పబ్లిక్గా తిరుగుతున్నాం అంటే మీ అందరికంటే మేమే ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. మాధురితో సంబంధం లేదని నేను, శ్రీనివాస్ గారితో నాకు సంబంధం లేదని తను అనేస్తే ఎవడైనా మాకు వెంట్రుకు పీకుతాడండి? ఎవడైనా అడిగేవాడు ఉన్నాడా? ఆ ట్రాలర్స్కి అడుగుతున్నాను, డైరెక్ట్ ట్రాలర్స్ని అడుగుతున్నాను. నన్ను అడిగి ప్రశ్నించే మీ బ్రతుకులు అలాంటివే కదా. ట్రాలర్స్ వాళ్ళందరూ ఎవరైతే ఉంటారో మమ్మల్ని విమర్శించేవాళ్ళు, వాళ్ళ బ్రతుకులన్నీ అవే చీకటి జీవితాలే. మేము వెలుగులోకి వచ్చి ఇది మేము తీసుకున్న నిర్ణయం అని క్లియర్గా చెబుతున్నామే. అంత క్లారిటీగా చెబుతూ ఇలా కలిసి ఉండటం మీ దృష్టిలో తప్పవచ్చు, కానీ మా దృష్టిలో అవసరం. మా దృష్టిలో మేము చేస్తుంది మంచి. మేము ప్రజల కొరకే చేస్తున్నాం, ప్రజల కోసం ఈ జీవితాన్ని అంకితం చేసాం, ప్రజల కోసం పనిచేస్తాం. ఈ నిర్ణయం తీసుకుని మేము చేసాం. మేమేదో వ్యాపారాలు చేసుకోవటానికో, డబ్బులు సంపాదించుకొని బ్రతకటానికో, లేకపోతే ఇంకెక్కడో ఏదో హాయిగా ఎంజాయ్ చేయటానికి కాదు. నిన్నగాక మొన్న మీరు చూశారు, తన మీద చేసిన ట్రోల్స్ మీద తాను వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు అపోజిషన్లో ఉన్న మాకు చాలా తీవ్రమైన ఒత్తిళ్ళు ఉన్నాయి. మాకు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు, అరెస్ట్ చేయాలని చూస్తున్నారు, స్టేషన్ టు స్టేషన్ తిప్పాలని చూస్తున్నారు. ఈ పరిస్థితిలో తాను వెళ్ళి నిలబడి కార్యకర్తలకు భరోసాగా నేనున్నానని చెప్పి ఒక మహిళలు స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చే మొదటి సందర్భం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎందుకు ఇది చేస్తున్నాం? పార్టీకి బలం ఇవ్వటానికి, కేడర్కి బలం ఇవ్వటానికి. మనకు నమ్ముకుని ఉండే వాళ్ళకి ఇదే పరిస్థితి ఉంది. వాళ్ళని స్టేషన్లకి తిప్పి ఈడ్చి ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి అలాంటివి జరిగితే మేము ఉన్నాం సుమా అని చెప్పడానికి, మేమేదో పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేయటానికి కాదు. ఎంజాయ్ చేయాలంటే మేము కలవాల్సిన అవసరమే లేదు, ఇలా కావాల్సిన అవసరం లేదు. ఎంజాయ్ చేయాలంటే చాలా దారులు ఉంటాయి కదండి. ఇలా పబ్లిక్ గానే ఎంజాయ్ చేయాల్సిన అవసరం మాకు లేదు. సంబంధం లేదని చెప్పేసి అయిపోయింది కదా. సంబంధం లేదని చెప్పి మేము కలిసి కూడా తిరగలం. మేము వాస్తవంగా చెప్తున్నాం కదా, మేము కలిసి ఉంటున్నాం అవునని చెప్తున్నా కూడా మీరు ట్రోల్ చేయాలని చూస్తే అది మీ కర్మ. ఇంకా ట్రోలింగ్ అంటే నేను ఒకటి అడగదలుచుకున్నాను, ఏమనిపిస్తుంది అండి? ఎందుకంటే ఒక